పరిచయం ఉన్నటువంటి ఒక వచన భాగం చదువుదాం. అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము 42వ వచనం. అపోస్తుల కార్యములు ఆహ్, అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం 42వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు మా తండ్రి, కృప కలిగినటువంటి దేవా, నాయన తండ్రి యొక్క కనికరాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి ప్రభావ మా పట్ల ఉన్న ఉద్దేశాన్ని బట్టి ప్రభావ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఉన్నావు ప్రభావ. నాయన తండ్రి నిజానికి మాకంటే శ్రేష్ఠులు, మంచివారు అనేకమైనటువంటి రంగాల్లో ముందున్నటువంటి వారు ప్రభా ఈ క్షణాన్ని చూడలేక గతించిపోయారు. కానీ ప్రభా నీవు మాత్రం మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకున్నావు. మా పట్ల నాయన తండ్రి నీ కనికరాన్ని, మంచితనాన్ని చూయిస్తూ వస్తున్నావు ప్రభా. ముఖ్యంగా ప్రభా మీ యొక్క దీర్ఘ శాంతాన్ని మా పట్ల చూయిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి ఎంతో వందనాలు. సంఘంగా ప్రభా మేము మరొకసారి ఈ విధంగా కూడుకోవడానికి ప్రభా నీవిచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభా. ఈ సమయం మా యొక్క అవసరతల నిమిత్తమై ప్రభా మాకున్నటువంటి నైనా మరి పిటిషన్స్‌ని రిక్వెస్ట్‌ని ప్రభా నీ పాదసన్నిధిలో పెట్టడానికి నీవు సంఘ ప్రార్థన మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. నాయనా తండ్రి నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొనుము ప్రభా. నీ ఆత్మతో నింపుము. వాక్యాన్ని దయచేయము ప్రభా. నాకు, మాకు, సంఘానికి క్షేమాభివృద్ధి అయినటువంటి మాటలు నేను పలకడానికి సహాయం దయచేయమని ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ నా యొక్క ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము 42వ వచనం మనకి బాగా తెలిసినటువంటి వాక్య భాగం గదా! అంటే క్రైస్తవులు, విశ్వాసులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి వారు నేటి వరకు కూడా చేస్తున్నటువంటి ఈ 4 విషయాలేమిటంటే, అపోస్తులుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. అంటే ఈ 4 విషయాలు క్రైస్తవుడిగా మనం చేస్తూ ఉన్నప్పుడు, సంఘంగా మనం చేస్తున్నప్పుడు, కుటుంబంగా చేస్తున్నప్పుడు, మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి అంటే యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, పాపము నుండి విమోచన ఆహ్, చ పాపం నుండి విమోచించేటువంటి గొప్ప దేవుడు, మరి నరకం నుండి తప్పించేటువంటి దేవుడు, పరలోకానికి తీసుకెళ్ళేటువంటి దేవుడు అని మనం ఎప్పుడైతే తీర్మానం తీసుకొని, ఈ యొక్క 4 మరి స్తంభాలు, 4 అంశాల పైన మనం ఎప్పుడు మరి ఆహ్, కొనసాగిస్తూ ఉంటామో మన జీవితాన్ని, అప్పుడు మనం ఆయన యొక్క రాకడ కొరకై ఎదురు చూసేటువంటి వారంగా ఉంటాము. మరి అంత మాత్రమే గాకుండా, ఆయన కోరుకున్నటువంటి రీతిలో జీవించడానికి దేవ దేవుడప్పుడు మనకి ఆత్మ తన ద్వారా మనకి సహాయం చేస్తాడు. తద్వారా చివరిగా మనకి లభించేటువంటి అంశం ఏమిటంటే, ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం లేపబడేటువంటి స్థాయిలో ఉంటాం. ఆయన మధ్యాకాశానికొచ్చినప్పుడు మనం గూడా ఎత్తబడేటువంటి గుంపులో, ఎత్తబడేటువంటి సంఘంలో ఉంటాం. కాబట్టి వ్యక్తిగతంగా మరి నీకు, నాకు, సంఘానికి, కుటుంబానికి అవసరమైనటువంటి 4 అంశాలు మనందరికీ తెలిసిందే. కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేమిటంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. నాకొక తలంపొచ్చింది. అంటే అపోస్తలుల బోధనే ఎందుకు? ఆహ్, పాత నిబంధన గ్రంథంలో మోషే ఉన్నాడు, అబ్రహాం ఉన్నారు, లేదా ఎంతోమంది ప్రవక్తలున్నారు, గొప్ప వ్యక్తులున్నారు, విశ్వాసులున్నారు. వారు కూడా దేవుని గురించి వివరించారు. వారు కూడా దేవుని వాక్యాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు, ప్రపంచానికి, జనాంగానికి తీసుకొనొచ్చినటువంటి వారు. వారు పరిశుద్ధాత్మ దేవుని చేత మాట్లాడబడినటువంటి వారి మాటలు కూడా దేవుని వాక్యాలే. కానీ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ఇక్కడ సంఘం దేనిపైన స్థిరపరచబడుతుందంటే, అపోస్తులుల బోధ యందు స్థిరపరచబడింది. అంటే అవును నిజమే. వారు కూడా దేవుని మాటలే మాట్లాడారు. వారు కూడా దేవునినే వివరించారు. వారు కూడా దేవుని నీతినే మరి లోకానికి, మరి ముఖ్యంగా దేవుని ప్రజలకి తెలియపరిచారు. అయితే వారందరూ రాబోచున్నటువంటి మెస్సయా గురించి.
రాబోయే రాబోచున్నటువంటి యేసుక్రీస్తు గురించి, మెస్సియా గురించి, లోకరక్షకుడి గురించి వారు బోధిస్తూ వచ్చారనమాట. అవి కొన్నిసార్లు మనకి పాత నిబంధన గ్రంథంలో చూసినటువంటి ఆ వచనాలు గాని, భాగాలు గాని, దృశ్యాలు గాని అంత మరి తేటగా కనపడకపోవచ్చు. మర్మాలుగా ఉండొచ్చు. అందు గురించే అపోస్తలుడైనటువంటి పౌలు నూతన నిబంధన గ్రంథంలో అంటాడు కదా! ఇవన్నీ మరి ఒకప్పుడు మనకి తేటగా తెలియపరచబడలేదు. మర్మముగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకి వివరించబడ్డాయి అని అంటాడు. కానీ ఆ ధన్యత ఎవరికి ఇవ్వబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు తన చుట్టూరా ఉన్నటువంటి అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి వారు ఆ ధన్యతని పొంది రాబోయే ఎ ఎ మెస్సీయ ఎవరో కాదు శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే అని ఆయనని స్పష్టంగా తెలుసుకొని, ఆయన యందు నీతి ఏ విధంగా మరి జరిగింపబడిందో తెలుసుకొని, ఆయనే లోకరక్షకుడు. ఆయన యందే స సర్వ మరి పరిపూర్ణత ఉన్నది. ధర్మశాస్త్రం ఆయన యందు నెరవేర్చబడింది. ఆయనే మన విమోచకుడు. ఆయనే రక్షకుడు. ఆయనే దేవాది దేవుడు అని మనకి పరిచయం చేశారు. ఆ యొక్క ప్రత్యక్షత అపోస్తలుడైనటువంటి పౌలు అలాగే మిగిలిన అపోస్తలులకి ఇవ్వబడింది. కాబట్టి వారి బోధ మనకెంతో ముఖ్యం. వారు మనకు తెలియపరిచినటువంటి ఆహ్, ఆహ్, సంఘ విలువలు గాని, సంఘ సత్యాలు గాని అవి ప్రాముఖ్యం. కాబట్టి ఎప్పుడైతే సంఘం స్థాపించబడిందో నేటి వరకు కూడా ఆ బోధనే మనం ఎక్కువగా రుచి చూస్తున్నాం. ఆ బోధనే మనం ఇంకా ఎక్కువగా తెలుసుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఎన్నో వచనాలు, ఎన్నో అధ్యాయాలు, ఎన్నో భాగాలు చదివినప్పటికీ కూడా, దాంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగూ తెలుసుకోవచ్చు. అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క విమోచన కార్యం ఎలాగుంది అని తెలుసుకునే ప్రయత్నంలోనే ఉంటాం. అదే అపోస్తలుల యొక్క బోధ. అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు. ఈయనే దేవుని కుమారుడు. ఈయన ద్వారానే మనకి రక్షణ అని తెలియపరిచారు. సంఘాన్ని స్థాపించారు. ఆ బోధలో మనం నేటి వరకు కూడా ఆయన వచ్చేంత వరకు కూడా ఆ బోధలో మనం కొనసాగింపబడతా ఉంటాం. అంత మాత్రమే గాకుండా మనకు తెలిసిన రీతిగా సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. రొట్టె విరుస్తున్నాం ప్రతి ఆదివారం. ఆహ్, ఇప్పుడు ప్రార్థనలో కూడా కొనసాగింపబడుతూ ఉన్నాం. అయితే నాకు త నేను సిద్ధపడుతున్నప్పుడు నాకు ఒక తలంపొచ్చింది. ఏంటంటే బహుశా చాలామంది ఇది గమనించుంటారు. ప్రతి సందర్భానికి గూడా క్రైస్తవులు సాధారణంగా ఏదో ఒక వచనాన్ని ఆ సందర్భానికి ఆహ్, ముడిపెట్టి లేదా ఆ సందర్భానికి తగ్గట్టు ఒక వచనాన్ని పెడతారు. ఉదాహరణకి సపోజ్ ఒక హౌస్ డెడికేషన్ జరుగుతుందనుకోండి. హౌస్ డెడికేషన్ ఆహ్, ఆహ్, చేస్తున్నటువంటి కుటుంబము ఆ సందర్భానికి తగ్గట్టు వారి కుటుంబంలో వారితో దేవుడు మాట్లాడిందైనా సరే, లేదా ఆ సందర్భానికి క్లోజ్‌గా ఉండేటువంటి వాక్యాన్ని ఏదైనా పెడతారు. ఏదైనా సరే, ఎటువంటి కూడికైనా సరే, బర్త్‌డేకి ఆ సందర్భానికి తగ్గినటువంటి వాక్యము. హౌస్ డెడికేషన్‌కి లేదా కొన్నిసార్లు ఫ్యూనరల్ సర్వీస్‌కి, కొన్నిసార్లు ప్రార్థనకు సంబంధించినప్పుడు. ఇది మనకి ఉన్నటువంటి అలవాటనమాట. అలా సాధారణంగా ప్రార్థన అనంగానే మనకి క్రైస్తవుడిగా బైబిల్ చదివేటువంటి అలవాటున్నప్పుడు, లేదా మరి రెగ్యులర్‌గా సంఘానికి వెళ్ళే అలవాటుంటే, కొన్ని బైబిల్‌లో ఉన్నటువంటి ఆహ్, ప్రార్థనలు, ముఖ్యమైనటువంటి ప్రార్థనలు లేదా గొప్ప విశ్వాసులు చేసినటువంటి ప్రార్థనలు సాధారణంగా అందరికీ జ్ఞాపకముంటాయి. తెలుస్తాయి ఆ అలవాటుని బట్టి. అలా ఎక్కువగా తెలిసినటువంటి వాక్య భాగం నా అభిప్రాయం ప్రకారం చాలా మందికి ఎక్కువగా తెలిసినటువంటి వాక్యం నేనేమనుకుంటున్నానంటే లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు. ముఖ్యంగా మొదటి వచనం. ఆహ్, వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెనని ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీరు గూడా గమనిస్తే మనకి వాట్సాప్ నోటిఫికేషన్స్‌లో గూడా గాని, కొంతమంది మన గ్రూపే కాకపోవచ్చు. ఏ గ్రూప్ అయినా సరే, ప్రార్థనకు సంబంధించినప్పుడు ఈ లూక్ చాప్టర్ 18 వర్స్ 1 కోట్ చేసి పెడతా ఉంటారు. అంటే ఇది సర్వసాధారణంగా మనకున్నటువంటి అలవాటు. సందర్భాన్ని బట్టి ఒక వచనాన్ని ఆహ్, దానికి ముడిపెట్టి
మరి ప్రోత్సహించడానికి గాని, దేనికైనా కావచ్చు కానీ, మనకి క్రైస్తవులకి అది ఉన్నటువంటి అలవాటనమాట. సో, దేవుడు నాకు తలంపిచ్చాడు. నేను ఇదే అధ్యాయం చదువుతున్నప్పుడు, తర్వాత అందరికీ గూడా కొంత అలవాటుంటది కదా! వేరే పుస్తకాలు చదివేటువంటి అలవాటుంటది. ఆహ్, అలాగా నాకు గూడా నేను చేసుకుంటున్నటువంటి రీడింగ్‌లో కొన్ని తలంపులు నా దగ్గరున్నాయి. అవి నేను దేవుని దగ్గర ప్రార్థిస్తూ, ప్రభా! మరి ఈ ప్రార్థన కూడికలో ఇవి పంచుకోబోతున్నానని ఆ విధంగా సిద్ధపడ్డాననమాట. కాబట్టి ఇప్పుడు ఈ 8 వచనాలు, దాని తర్వాత కొన్ని విషయాలు చూద్దాము. చూసి దేవుడు మన మనకి ఏదైతే ప్రత్యక్షపరుస్తారో దాని ప్రకారం మనం గూడా మన క్రైస్తవ జీవితంలో అటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయనొచ్చేంత వరకు కూడా అలాగ ఉండటానికి ప్రయత్నం చేద్దాం. నేను మొదటి 8 వచనాలు నేనే చదువుతాను. గమనించండి. లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి 8 వచనాలు. వారు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక, ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్థుడైన ఈ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? చాలా స్పష్టంగా ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరత కూడా లేదు ఈ భాగము. యేసుక్రీస్తు ప్రభువే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానానికి శీర్షిక ఒకవేళ హెడ్డింగ్ లాగా చెప్పుకోవాలనంటే మొదటి వచనంలోనే ఉంది. అదేంటంటే విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అంటే ఈ వచనం చదివినప్పుడు మనకు రావాల్సినటువంటి తలంపేమిటంటే ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు విసుగు గూడా రావాలి. అంటే ప్రభా! నేను ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ఈ అంశం గురించి ప్రార్థిస్తున్నాను. నాకు జవాబే రావట్లేదే. అలా అనేటువంటి విసుగు రావాలన్నమాట. అంతగా ప్రార్థించాలి. అంతగా ప్రార్థించినప్పుడు జవాబు రానప్పుడు మనకి ఆ తలంపొస్తది. ఆ విసుగొస్తదనమాట. ఆ! నేనేంటి ఇంతగా ఈ అంశం గురించి ప్రార్థిస్తున్నాను. అది వ్యక్తిగతంగా అవ్వచ్చు, కుటుంబం గావచ్చు, సంఘం గావచ్చు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంటది కదా! ఈ లోకంలో. కాబట్టి ఆ అవసరత గురించి ప్రార్థిస్తున్నప్పుడు మానవులంగా ఏదో ఒక సిట్యుయేషన్‌లో విసుగొస్తదనమాట. ఇక్కడ చెప్తున్నాడు గదా! విసుకకుండా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని వారికి ఉపమానం చెప్పాడు. అంటే విసుగు వచ్చేంతగా ప్రార్థన చేయాలి మొట్టమొదటిగా. జవాబు రాకపోతే. అందు గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు. ఆ ఊర్లో ఒక అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి దగ్గరికి ఈ విధవరాలు వెళ్తున్నందుకు, ఈ విధవరాలు వెళ్లి మాటి మాటికి గోజాడుతున్నదంట. మాటి మాటికి అడుగుతున్నది. నన్ను తొందరపెట్టుచున్నది. ప్ర నా నేను నేను ఎంతగా ఒప్పకపోయినా గూడా నా యొద్దకు వస్తున్నది. నేను దేవునికి భయపడనని తెలుసు. మనుషులను లెక్కపెట్టనని తెలుసు. అయినను కూడా ఈ విధవరాలు నా యొద్దకు వస్తుంది కదా! సరే ఇంక నా యొద్దకు వచ్చి ఇంకా మాటికి గోజాడకుండా ఉండునట్లు. అంటే ఇంక నా దగ్గరికి రాకుండా ఉండటానికి సరే ఆమె అడిగింది చేసేద్దామని ఆ అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి అనుకున్నాడంట. ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు ఇటువంటి ఉపమానం. తర్వాత దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి గురించి చెప్తూ, అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు ఆహ్, తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? అంటే యేసుక్రీస్తు ప్రభు ఒకవేళ
ఈ కాలంలోనే మనతోటే ఉంటే, మనతో అంటున్నటువంటి ప్రశ్న అన్నమాట ఇది. మ దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. ఈ ఈ మాట మనకి మనమే అంటే నాకు నేను వ్యక్తిగతంగా, నీకు నీవు వ్యక్తిగతంగా ఒకసారి యేసుక్రీస్తు ప్రభువే మన పక్కన నిల్చొని మనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకోవాలి. దివారాత్రములు న్యాయాధిపతి మంచి దేవుడైనటువంటి దేవునికి మనం మొరపెడితే ఆయన మనకి న్యాయం తీర్చడా. తప్పక న్యాయం తీర్చేటువంటి వాడు. అందు గురించే ఈ ఉపమానము చెప్పాడనమాట. అన్యాయస్తుడైనటువంటి వ్యక్తి యొద్దకే విధవరాలు మాటి మాటికి వచ్చినందుకు, గోజాడుతున్నందుకు, ఆ వ్యక్తికి ఎందుకు ఈ స్త్రీ నా యొద్దకి ఇన్ని సార్లొస్తుంది, ఇంక నా యొద్దకు రాకుండా ఉండడానికి తను కోరింది ఇచ్చేస్తాను అని అన్యాయస్తుడైనటువంటి మనుష్యుడు అనుకున్నాడంట. ఇప్పుడు మన దేవుడి గురించి, గుణలక్షణాల గురించి మాట్లాడుకోవాలంటే మనకి సమయం సరిపోదు గానీ, అందరికీ తెలిసినటువంటి లక్షణాలే. మన దేవుడు మంచి దేవుడు. మన దేవుడు నీతిమంతుడైనటువంటి దేవుడు. మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ఎన్నో గుణ లక్షణాలున్నాయి. మనందరికీ తెలిసినటువంటి లక్షణాలే. కీర్తనలు 100వ కీర్తన 5వ వచనంలో ఒక మాటుంటది. ఆయన మంచి దేవుడు. కొన్ని ట్రాన్స్‌లేషన్స్‌లో గుడ్ గాడ్ అని ఉంటది. సింపుల్ ట్రాన్స్‌లేషన్స్‌లో. మంచి దేవుడు. అలాంటి దేవుడు తప్పకుండా దివారాత్రములు మనం ఆయన యొద్దకొచ్చి మొరపెట్టినప్పుడు తప్పకుండా మనకు గూడా న్యాయం తీరుస్తాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే నీకు నాకు మన క్రైస్తవ జీవితంలో అటువంటి రీతిలో నిజంగా దివారాత్రములు మొరపెట్టుచున్నామా లేదా అనేది ప్రశ్న. కొన్ని పర్యాయములు బహుశా కొన్ని అవసరతల నిమిత్తమై ఒకసారి ప్రార్థన చేస్తాము. 2 సార్లు ప్రార్థన చేస్తాము. లేదా 4 సార్లు ప్రార్థిస్తాము. తర్వాత వదిలేస్తాం. అంటే దానికి జవాబు రావట్లేదనో, లేకపోతే ఏవో కారణాల వల్ల వదిలేస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే విసిగిపోయి వదిలేస్తామనమాట. కానీ అలా విసుకకుండా నీకు కావాల్సింది ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి విషయాల కొరకే నీకు నిజంగా ఆశ, కోరిక ఉన్నట్టయితే, నువ్వు విసుకకుండా ప్రార్థిస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్యాయస్తుడే ఆ విధవరాలికి ఏ విధంగా తన మనవిని తీర్చాడో, మరి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, మంచి దేవుడు తనకి దివారాత్రములు మొరపెట్టే వారి యొక్క ప్రార్థన వారికి న్యాయం తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పి మరి ముగింపులో ఒక వచనం అన్నాడు. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. అంటే ఇలాంటి విశ్వాసం తండ్రి మంచి దేవుడు, నీతిమంతుడైనటువంటి తండ్రి, నీతిమంతుడైనటువంటి దేవుడు నిజంగా నేను దివారాత్రములు ప్రార్థిస్తే, నేను గోజాడితే నా ప్రార్థన వింటాడు అనేటువంటి విశ్వాసము ఉన్నటువంటి వారిని కనుగొనునా? అలాంటి వారు ఉన్నారా? ఉంటారా? అని దేవుడు అంత సందేహించినట్టు మాట్లాడుతున్నాడన్నమాట. చూడండి మనకి బాగా తెలిసినటువంటి రీతిగా మరి ఈ సృష్టి ఆరంభంలో మనకు తెలిసిన రీతిగా మరి దేవుడు ఆదామును, అవ్వను సృష్టించినప్పుడు ఆదాము యొక్క అవిధేయతను బట్టి నేటి వరకు గూడా ఈ యొక్క లోకాన్ని పరిపాలిస్తుంది ఎవరు అంటే అపవాది. యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాటుంటది. స్వయాన యేసుక్రీస్తు ప్రభువే ఆ మాట అంటాడు. ఆ మాటేంటంటే లోకాధికారి, ఈ లోకాధికారిని అని సాతానుడి గురించి ఆహ్, చెప్తూ ఆ మాట అంటాడనమాట. అలాగే 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ యొక్క మరి భూ సంబంధి ఈ యొక్క ఈ ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి అంధకార శక్తులు అనేటువంటి మాట గూడా ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో గూడా మరి ఈ అంధకార శక్తులు ఈ ఒక మాట నాకు గుర్తుకు రావట్లేదు. ఎఫ్ఎస్‌సి రెండో అధ్యాయము త్వరగా తీస్తాను. ఎఫ్ఎస్‌సి హ్మ్. యాహ్! ఎఫ్ఎస్‌సి 2:2 యాహ్! వాయుమండల సంబంధి అయిన అధిపతి. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 11వ వచనంలో ఈ లోకాధికారి అని అంటాడు యేసుక్రీస్తు ప్రభు. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ వాయుమండల అధిపతి అని అంటాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మరి దూత, ఈ లోక దూత అనేటువంటి మాట అక్కడ ఉంటది. అలాగే
అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 28వ వచనంలో కూడా చీకటి, వెలుగు అనేటువంటి వ్యత్యాసం అక్కడ చూస్తాం. అంటే నా తలంపు ఇక్కడ ఏమిటంటే, మనము ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని పర్యాయంలో మన ప్రార్థనకి ఎందుకు జవాబు రాదు అనంటే, ఈ లోకంలో మనతో పాటు సాతానుడు, ఈ లోక అధికారి గూడా ఉన్నాడు. ఈ లోక అధికారి, వాడి సంబంధులు, సంబంధి అయినటువంటి వారు, పడిపోయినటువంటి దేవదూతలు, వీరందరూ కూడా ఒక గొప్ప సమూహం అన్నమాట. అందు గురించి ఒక మాట గూడా ఉంటది గదా! మనము రక్తం మాంసములతో పోరాడట్లేదు కానీ, కనపడనటువంటి శక్తులతో, అంధకార శక్తులతో మనము పోరాడుచున్నాం. ఆ కారణాన్ని బట్టే ఏదైనా అవ్వచ్చు. సంఘంగా ఒక 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 సంఘంగా ఒక పని పూనుకుంటే, అది ఎందుకు జరగదు అంటే, మనతో పాటు విశ్వాసులతో పాటు ఈ లోకంలో ఈ లోకాధికారి గూడా పనిచేస్తున్నాడు. మనం ఎంత చక్కగా, ఎంత మంచిగా ఒక సంఘం పట్ల గాని, ఆహ్, మరి వ్యక్తిగతంగా విశ్వాస జీవితం పట్ల గాని, నేను ఎదగాలి, నేను దైవత్వంలో గాని, వాక్యంలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ, ఏదైనా సరే మనకి ఒక కోరిక ఉంటది. ఒక ఆశ ఉంటది. దాని కొరకై మనం ఆశ పెట్టుకొని మనం ఎదగాలని చూస్తే, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి, ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుడు వాడి అంధకార శక్తుల్ని బట్టి, తనకున్నటువంటి శక్తుల్ని బట్టి మనకున్నటువంటి కోరిక సఫలం అవ్వకుండా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు. అది మనం విశ్వాసులుగా నమ్మాలి. వాక్యం గూడా చెప్తుంది. ఈ చుట్టూరా మన చుట్టూరా మనము చేస్తున్నటువంటి ఈ పోరాటము ఈ రక్త మాంసములతో కాదు, కనపడనటువంటి అంధకార శక్తులతో. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువా, నేను పలానా స్థలానికి బయలుదేరుతున్నాను. నాకు ప్రమాదం జరగకుండా, నాకేం జరగకుండా నీ యొక్క దేవదూతలని నా చుట్టూరా ఉంచు. లేదా మా పిల్లలు స్కూలుకి వెళ్తున్నారు. లేదా ఈ పలానా పని జరుగుతుంది. నా ఉద్యోగము, నా కుటుంబము, ఏదైనా సరే ప్రభువా, సంఘాన్ని ఇప్పుడే కూడిక ప్రారంభిస్తున్నాము. మీ చేతుల్లో పెడుతున్నాం. మనం ఎందుకు ప్రార్థిస్తామనంటే, మనతో పాటు పడిపోయినటువంటి ఆ దేవదూతలు, పడిపోయినటువంటి అంధకార సంబంధులు వీరందరూ కూడా ఉన్నారు గాబట్టి, మన ప్రార్థనలు సఫలపరచకుండా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనకు తెలుసు గదా! ప్రభువైన యేసుక్రీస్తునే సాతానుడు వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తునే సాతానుడొచ్చి నీవు నన్ను మ్రొక్కినట్టయితే సమస్తాన్ని ఇచ్చేస్తానన్నాడు. అంటే ఇవన్నీ గూడా శోధనలనమాట. మన మన ప్రార్థన జీవితంలో కూడా పర్టిక్యులర్‌గా ఏదో ఒక ప్రార్థన గురించి ప్రార్థించేటప్పుడు ఒకానొక సమయానికి జవాబు రానప్పుడు తప్పకుండా మనకు గూడా విసుగొస్తది. తప్పకుండా మనకు గూడా నిరుత్సాహం ఒస్తది. ప్రభువా! ఏంటి ప్రభువా, నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను. ఎంతో కాలం గురించి ఈ అంశం గురించి. కానీ ఏం జవాబు రావట్లేదే అనంటే, దానికి నేననుకునేటువంటి తలంపేమిటంటే, ఈ లోకంలో ఉండేటువంటి అంధకార సంబంధమైనటువంటి శక్తులు ఎన్నో కూడా మనకున్నటువంటి ఆ కోరికని, ఆశని నెరవేర్చకుండా వాటి ప్రయత్నాలు అవి చేస్తా ఉన్నాయి. కానీ మనము నిరుత్సాహం చెందకుండా, మనం మనం ఈ విశ్వాసాన్ని, ఈ పట్టుని వదలకుండా, విసుగకుండా నిత్యం ప్రార్థిస్తే, మరి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు కదా! మన దేవుడు మంచి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు. దివారాత్రములు తప్పకుండా ప్రార్థిస్తే ఆయన మనకి న్యాయం తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. కానీ సమస్య ఏమిటంటే, అంత విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నటువంటి వారు మరి దేవుడు కనుగొంటాడా? మనుష్య కుమారుడు అటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిని కనుగొంటాడా అనేటువంటి మాటున్నది. ఒక 3 అంశాలు చెప్తాను. నేను ఈ మధ్య కొన్ని పుస్తకాలు చదువుతా ఉన్నాను. అంటే ఇదేదో బోస్టింగ్‌కి చెప్తున్నటువంటిది కాదు. నిజానికి ప్రతి క్రైస్తవుడు గూడా తన యొక్క విశ్వాస జీవితంలో మరి దేవునికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఎంతోమంది గొప్ప రచయితలున్నారు. మరి క్రైస్తవ రచయితలు. వారి విశ్వాసాన్ని బట్టి వారి నుంచి మనం గూడా ఎన్నో నేర్చుకోవాలి. నా ఒపీనియన్ ప్రకారం ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు ఫాలో సర్టెన్ బుక్స్ అన్నమాట. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక వచనం ఉంటది గదా! ఇంత గొప్ప ఆహ్, 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 సమూహం, ఇంత గొప్ప విశ్వాస గుంపు, వీరులు వీరంతా ఇంతమంది మనకి ఒక మాదిరిగా ఎగ్జాంపుల్‌గా ఉన్నారు కదా అని. కాబట్టి అది ఆ కాలంలో మరి అప్పుడు రాస్తున్నటువంటి సమయంలో ఆహ్, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుకిచ్చినటువంటి తలంపు. అంతకు ముందున్నటువంటి విశ్వాసులందరినీ కూడా వారు ఒక గొప్ప మాదిరిగా తీసుకోవాలి అని ఆ కాలంలో దేవుడు వారికిచ్చినటువంటి మాటనమాట. ఇప్పుడు గూడా సంఘం స్థాపించబడినప్పటి నుంచి నేటి వరకు గూడా మనకు గూడా ఎంతోమంది గొప్ప విశ్వాసులున్నారు. మంచి మంచి భక్తులున్నారు. వారి జీవితాలు, వారి యొక్క
జీవితంలో జరిగినటువంటి సంఘటనలు వారి నుంచి మనం గూడా నేర్చుకొని, మన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తూ రావచ్చనమాట. అలాగే నేను ప్రస్తుతం 'ది ర్యాప్చర్' అనే బుక్ చదువుతున్నాను. చక్ మిస్లర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి బోధకుడు. ఆయన నుంచి ఎన్నో సంగతులు తెలుసుకున్నాను ఆ పుస్తకంలో. అలాగే జార్జ్ ముల్లర్ ఇదైతే మనందరికీ తెలుసు. చాలా మందికి తెలుసు. జార్జ్ ముల్లర్ ఎందుకు ఎక్కువగా తెలుసంటే, ఆయన యొక్క ప్రార్థన గురించి. ఆయన ఎన్నో పుస్తకాలు ముఖ్యంగా ప్రార్థన అనే అంశం పైన ఆయన తన జీవితాన్ని ప్రార్థన పైన వెచ్చించాడనమాట. ఆయన పుస్తకాలు గూడా చాలా మంది చదివి ప్రభావితం చేయబడ్డారు. మీరనవచ్చు బ్రదర్ ఇదంతా ఎందుకు జెప్తున్నారని. ఒక 3 అంశాలు ఇటువంటి వారి జీవితం నుండి నేర్చుకొని మన మన టైంలోనే అంటే మన జనరేషన్‌లోనే ఎంతోమంది మార్పు చెందినటువంటి వారు ఉన్నారనమాట. మొదట అవి చదవకముందు బైబిల్‌లోనే అలాంటి వ్యక్తులున్నారు. త్వరగా ఒక 4, 5 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తే జకర్యా ఉన్నాడు కదా! జకర్యా వారి యొక్క పరిస్థితి తెలుసు. వారికి వివాహమై ఎన్నో సంవత్సరాలు వారికి పిల్లలు లేనప్పుడు, వారు కూడా విసుగకుండా ప్రార్థించారు. మనము ఆ వచనం చూడాలన్నట్టయితే లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 13వ వచనంలో ఉంటది. దేవదూత జకర్యా యొద్దకొచ్చి, "జకర్యా నీ ప్రార్థనలు వినబడెను" అనే మాటుంటది. అంటే జకర్యా కూడా వారి కుటుంబంలో జకర్యా, ఎలిజబెత్ వారి యొక్క కుటుంబంలో మరి సంతానం లేనప్పుడు వారు గూడా విసుగకుండా ఎంతో కాలం ప్రార్థించారు. ఆ కారణాన్ని బట్టే ఆ మాట దేవదూత జకర్యాతో అంటదనమాట. "జకర్యా నీ ప్రార్థనలు వినబడ్డాయి" అని. అంటే నా నా తలంపు ఇక్కడ ఏమిటంటే, మనం గూడా ఏ అంశమైనా సరే ముఖ్యంగా సంఘంగా మనం చేయబోతున్నటువంటి ఎటువంటి ప్రార్థనలైనా మనము తప్పకుండా వాటికి జవాబొచ్చేంత వరకు కూడా విసుగకుండా చేస్తూనే ఉండాలి. అది సంఘంగా. అలాగే వ్యక్తిగతంగా, కుటుంబంగా కూడా. నా జీవితంలో ఒకప్పుడు మరి కాలేజ్ అయిపోయి, ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ గురించి ఎంతో స్ట్రగుల్ అందరికీ తెలిసిందే. ఇక్కడ జాబ్స్ అంత ఈజీ కాదు. పెద్ద స్ట్రగుల్ అన్నమాట. ఎవ్వరికీ పూర్తిగా చెప్పుకోలేము. ఆహ్, ఈ ఆహ్, ఆహ్, ఎక్కడ ఎలాగ జాబ్ జాబ్ సం సం సంపాదించాలో ఇట్స్ ఎ ఇట్స్ ఎ బిగ్ ఫైట్ అసలు. ఇట్స్ ఎ బిగ్ స్ట్రగుల్. సో, ఆ సమయంలో ఎంతగా ప్రార్థిస్తామంటే ఏవి వినపడవు సరిగ్గా. ఎవరైనా మాట్లాడుతున్నా ఏమి వినపడదు. తలంపంతా ఉద్యోగం, ఉద్యోగం ఎప్పుడు జాబొస్తది? ఎప్పుడు లోన్ తీర్చాలి? ఇదే ఉంటది. అంతగా ప్రార్థిస్తాం. ఆ ఉపమానంలో గూడా అదే అన్నాడు కదా! యేసుక్రీస్తు ప్రభు. తన్ను మొరపెట్టువారు ఎలాగు మొరపెట్టువారు? దివారాత్రములు మొరపెట్టు వారికి ఆయన న్యాయం తీర్చడా అని. కాబట్టి ఇక్కడ పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఏమిటంటే మన ప్రార్థన జీవితంలో నిజంగా మనం దివారాత్రములు అలాగ ప్రార్థిస్తున్నామా? ఏ అవసరతైనా అయినప్పటికీ సరే. ఉద్యోగం గావచ్చు, కుటుంబంలో ఉన్న పరిస్థితి గావచ్చు, సంఘానికి కావాల్సినటువంటి ఒక అంశమైన కావచ్చు. దివారాత్రములు నిజంగా ప్రార్థిస్తున్నామా? అలాగ ప్రార్థిస్తే న్యాయవంతమైనటువంటి దేవుడు న్యాయం తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. జకర్యా తన జీవితంలో, వారి కుటుంబ జీవితంలో ప్రార్థించినప్పుడు దేవదూత వచ్చి, "జకర్యా నీ ప్రార్థనలు వినబడ్డాయి" అనే మాటను చూడొచ్చు. లూకాసు వార్త అదే 2వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంటది. ఆ స్త్రీ ప్రవక్త. ప్రవక్తి ఐ మీన్. తను తన భర్తకి వివాహం జరిగిన తర్వాత రెండో అధ్యాయంలో ఆ మాట చూడొచ్చు. ఆ స్త్రీ పేరు అన్న. ఆహ్, ఆమెకి భర్తతో వివాహం జరిగిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోతే 7 సంవత్సరాల నుంచి 83 నాకు కరెక్ట్ జ్ఞాపకం ఉంటే 84, 84 సంవత్సరాల వరకు కూడా యెరూషలేము గురించి ఆమె ప్రార్థిస్తున్నది. ఆ మాటుంటది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో. ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది అని ఉంటుంది. గమనించండి. ఆమె విసిగిందా ఎప్పుడైనా? లేదు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో తనకి వివాహం జరిగిన తర్వాత, మరి తన భర్త చనిపోయిన తర్వాత 83, 84 సంవత్సరాల వరకు కూడా విసుగకుండా ఇశ్రాయేల్ దేశం కొరకై, వారి యొక్క సొంత ప్రజల కొరకై ప్రార్థించింది. మనందరికీ తెలిసినటువంటి భాగం. దానియేలు 10వ అధ్యాయంలో 12వ వచనంలో ఆహ్, ఆహ్, 21 రోజులు, 21 రోజులు దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు, ఒక అంశం గురించి ప్రార్థిస్తున్నప్పుడు, దానియేలు యొద్దకి దేవుని దూతొచ్చి మాట్లాడుతున్నప్పుడు దానియేలు అంటాడు, "దానియేలు నీవు కోరినటువంటి మాటలు వినబడ్డాయి. నువ్వు ఏవైతే కోరావో, నీవేవైతే చెప్పావో మాటలు అవి వినబడ్డాయి." అంటే దాని అంశం ఏమిటంటే,
నా తలంపు ఇక్కడ అంశం ఏమిటంటే, మన మన జీవితంలో గూడా ఏదైనా ఒక ప్రార్థన గురించి ఎంతో కాలం ప్రార్థిస్తున్నప్పుడు గూడా జవాబు రాకపోతే అప్పుడే నిరుత్సాహం చెందకూడదు. అటువంటి వారికే ఈ లూకాసు వార్త 18 అధ్యాయం మొదటి వచనం. వారు విసుగకుండా నిత్యం ప్రార్థించటానికి ఈ ఉపమానం చెప్పాడు. జకర్యా జీవితం మనం జూసాం ఇప్పుడు. రెండో అధ్యాయంలో అన్న అనే స్త్రీ గురించి జూసాము. దానియేలు గురించి జూసాం. ఇంకా చాలా మందున్నారు. ఆ! వీరందరూ కూడా విసుగకుండా ప్రార్థించారనమాట. చివరగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. ఆహ్, మనందరికీ తెలుసు కదా! ఇప్పుడు క్రైస్తవులుగా ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి. ఎన్నో గుంపులున్నాయి. వాటి పేర్లన్నీ నేనిప్పుడు చెప్పను గానీ, మనందరికీ తెలుసు. చాలా కామన్ విషయం అనమాట. ఎన్నో డినామినేషన్స్ ఉన్నాయి అని. అయితే అలాగా డినామినేషన్‌లో ఒక డినామినేషన్ పేరు మెథడిస్ట్ డినామినేషన్ అందరికీ తెలుసు. దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి పేరు ఆహ్, జాన్ వెస్లీ. జాన్ వెస్లీ, జాన్ వెస్లీ సహోదరుడు చార్ల్స్ వెస్లీ వాళ్ళిద్దరూ కలిసి స్థాపించినటువంటి డినామినేషన్ అన్నమాట. మెథడిస్ట్ మూవ్‌మెంట్ అని అంటారు. 1700స్‌లో జరిగింది. హిస్టరీ చూస్తే తెలుస్తుంది. ఆహ్, ఆయన గురించి చెప్పినటువంటి మాటేమిటంటే, హి వాస్ సోక్డ్ ఇన్ ప్రేయర్ బిఫోర్ హి వాస్ బోర్న్ అని మాట అంటారనమాట. క్రైస్తవ్యంలో అది చాలా ఫేమస్ మాట. అందరూ మాట్లాడుకునేది. అంటే హి వాస్ సోక్డ్ ఇన్ ప్రేయర్ బిఫోర్ హి వాస్ బోర్న్. అప్పుడు వా ఆహ్, వెస్లీ గారి యొక్క మదర్ తల్లి పేరు సుజానా వెస్లీ. సుజానా వెస్లీకి చరిత్ర ప్రకారం అప్పటికే 11 18 పిల్లలున్నారు. 19 వరకు అని అంటారు. ఆ 19 మంది పిల్లలున్నప్పటికీ కూడా ఆహ్, కొంతమంది చెప్పేటువంటి చరిత్ర ఏమిటంటే వారి ఇంటి కిటికీ నుంచి పలానా సమయంలో ప్రతిరోజు చూస్తే అలాగ 20 సంవత్సరాలు 1700 నుంచి 1720 వరకు ప్రతిరోజు ఆ కిటికీ నుంచి చూస్తే సుజానా వెస్లీ అంటే జాన్ వెస్లీ వాళ్ళ మదర్ ఆహ్, కిచెన్‌లో ఉండే ఏప్రాన్ తీసుకొని తన తల మీద పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటూ కనబడేదంట. మరొకసారి నేను చెప్తాను. 1700 నుంచి 1720 వరకు 20 ఇయర్స్ దాదాపు 20 ఇయర్స్ అప్పటికే వారింట్లో మోర్ థాన్ 11 కిడ్స్ ఉంటే, ఆ స్త్రీ ఆ తల్లి సుజానా వెస్లీ అనే తల్లి ప్రతిరోజు కూడా కిటికీలో నుంచి ఎవరైనా చూస్తే తను ప్రార్థిస్తూనే ఉండేదంట పలానా సమయంలో. పిల్లల గురించి అంతగా ప్రార్థించినందుకే ఆ గొప్ప వ్యక్తి మరి ప్రపంచంలో ఇంత గొప్పగా క్రైస్తవ్యాన్ని స్థాపించి, ఆ యొక్క గుంపుని వారి విశ్వాసాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తిగా చేయబడ్డాడు. అంటే అంతగా ప్రార్థించినటువంటి ప్రార్థనలో ఎంత శక్తి ఉందో గమనించండి. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను చివరిగా. హ్మ్. ఆహ్, ఈ రాబర్ట్ ఆయన పేరు మర్చిపోయాను. రాబర్ట్ సంథింగ్ లాస్ట్ నేమ్ మర్చిపోయాను. ఈ వ్యక్తి జార్జ్ ముల్లర్ అనే ఆహ్, ఆహ్, దైవ సేవకుడి చేత ఎంతో ప్రభావితం చేయబడి, ఆయన ప్రభా నేను కూడా ఇటువంటి ప్రార్థనా శక్తి జీవితం కలిగుండాలి అని తను 26 సంవత్సరాలు ఐదుగురు గురించి ప్రేయర్ చేశాడు. ప్రభా ఈ ఐదుగురు రక్షింపబడాలి అని విసుగకుండా ఏమాత్రం కూడా తను ఆ యొక్క ఆ ఫోకస్‌ని దాన్ని మిస్ అవ్వకుండా 26 ఇయర్స్. కెన్ యూ ఇమాజిన్ 26 ఇయర్స్ హి ప్రేయర్డ్ ఫర్ ఓన్లీ 5 పీపుల్ థట్ దే షుడ్ బి సేవ్డ్ అండ్ దే ఆర్ సేవ్డ్. చరిత్రలో చూడొచ్చు ఇవన్నీ. మరి షికాగోలో ఉన్నటువంటి డీఎల్ మూడీ చర్చ్ మనందరికీ తెలుసు గదా! డీఎల్ మూడీ గురించి చెప్పేటువంటి మాటేమిటంటే, ఆయన 100 మంది గురించి రక్షింపబడాలి అని ప్రార్థించాడంట. 100 మంది గురించి. పేర్లు గూడా రాసుకొని 100 మంది గురించి వీరు తప్పకుండా రక్షింపబడాలి అని ప్రార్థించి వారి గురించి ప్రార్థన చేస్తూ, ఆయన చనిపోయేసరికి 96 మందే రక్షింపబడ్డారంట. చరిత్ర ఆయన డీఎల్ మూడీ ప్రార్థించిన తర్వాత ఆహ్, తన తన జీవితాన్ని వారి ఆర్టికల్స్‌ని, ఆర్టిఫాక్ట్స్‌ని అన్నిటిని సేకరించిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఓహ్! వీరి గురించి డీఎల్ మూరీ గారు ప్రార్థించారు. కానీ 100 మంది పేర్లుంటే 96 మంది రక్షింపబడ్డారంట. చివరి నలుగురు ఎప్పుడు రక్షింపబడ్డారంటో తెలుసా? ఆయన యొక్క ఫ్యూనరల్ సర్విస్ అయితున్నప్పుడు నలుగురు రక్షింపబడ్డారంట. అంటే ఇవన్నీ ఏదో కల్పితాలు కాదండి. ఏదో చెప్పాలి అనేటువంటి ధోరణితో చెప్పట్లేదు. ఏదో చెప్తే దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, ఫన్ ఫ్యాక్ట్స్ అని అలాగ చెప్పట్లేదు నేను. ఎందుకు చెప్తున్నానంటే
ప్రార్థనలో తప్పకుండా ఆ శక్తి ఉంటుంది. ప్రార్థనలో తప్పకుండా ఆ శక్తి ఉంటుంది. నిజానికి ఇంకొక మాటలో చెప్పాలంటే నీవు నేను ఈ విధంగా ఈరోజు ఎందుకున్నామంటే, మన తల్లిదండ్రులు వారి సమయంలో ప్రార్థించారు కాబట్టి మనం ఇలాగున్నాం. మన భక్తి ఏమి కాదు. లేదా మన 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 మనం ఏదో సమర్పించుకున్నామని కాదు. మనం ఈ విధంగా ఎంత క్షేమంగా ఎందుకున్నామంటే, మన తల్లిదండ్రులు విసుగకుండా మన గురించి ప్రార్థించారు గాబట్టే, మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాబట్టి మనం గూడా ఇటువంటి వారిని జ్ఞాపకం ఉంచుకొని విసుగకుండా ప్రార్థిస్తే తప్పకుండా న్యాయాధిపతి అయినటువంటి దేవుడు దివారాత్రములు తనకి మొరపెట్టు వారికి న్యాయం తీర్చడా? తప్పకుండా తీరుస్తాడు. ప్రశ్నేమిటంటే అలాంటి విశ్వాసం ఉన్నటువంటి వారిని మనుష్య కుమారుడు కనుగొనునా? కాబట్టి నీకు నాకు అలాంటి విశ్వాసం ఉన్నట్టయితే, మన సంఘ అవసరతలైనా సరే, వ్యక్తిగత అవసరతలైనా సరే, కుటుంబ అవసరతలైనా సరే, ఏదైనా సరే విసుగకుండా ప్రార్థిస్తే తప్పకుండా శాంతిస్తాడు. ఒకవేళ జవాబు ఇవ్వకపోయినా, ఆ సందర్భానికి మనకేదైతే కావాలో అది తప్పకుండా మనకు దయచేసేటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. ఈ యొక్క కొన్ని తలంపులు జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం.